తమ భూమిని కొందరు ఆక్రమించారని రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. జగిత్యాల జిల్లా పోరండ్ల గ్రామానికి చెందిన రైతు మల్లారెడ్డి ఎకరన్నర వ్యవసాయ భూమి ఉంది. అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు తన భూమి ఆక్రమించుకున్నారని మనస్తాపం చెందాడు మల్లారెడ్డి. దీంతో నిన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే కరీంనగర్ హాస్పిటల్కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు రైతు. తమ భూమి ఆక్రమణపై పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు మల్లారెడ్డి కుటుంబ సభ్యులు. పోలీసుల తీరుకు నిరసనగా స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. తమ భూమిని ఆక్రమించిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అయితే మల్లారెడ్డికి పోరండ్ల గ్రామస్తుల మధ్య 20 ఏళ్లుగా భూ తగాదాలు ఉన్నాయంటున్నారు రూరల్ సీఐ. ఇప్పటి వరకు తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. చేసుకుంటున్నాను మా నాన్న స్పష్టంగా చెప్పిండు సార్. ముగ్గురు వ్యక్తులు పేర్లు చెప్పిండు. నాకు ప్రాణం భయం ఉంది, నన్ను భయపట్టిస్తున్నారు అని మా నాన్న ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ ముగ్గురు పేరు పడిగల గంగారెడ్డి, పడిగల జనార్దన్, పడిగల రాజిరెడ్డి. నిన్న చనిపోగా కూడా వీడియో తీసుకున్నారు సార్. ఎవిడెన్స్ పెట్టుకొని కూడా వాళ్ళని తీసుకొస్తానే పోలీస్ స్టేషన్ కి. మాకు న్యాయం జరుగుతలేదు సార్, మాకు న్యాయం జరిపించండి. భూ వివాదాల కోసమే మా నాన్న ఆత్మహత్య చేసుకున్నారు సార్. ఫస్ట్ సార్ పిటిషన్ ఇచ్చిన, మేము వస్తాం ఎంక్వైరీ చేస్తామని అన్నారు. ఎప్పుడు వస్తారు సార్ అంటే రేపు వస్తామని అన్నారు. రేపు ఈ టైంకి వస్తామని చెప్పిన వాళ్ళే నేను, మా మామయ్య, మా మరదలు అందరం అక్కడ కూర్చున్నాం. చూసి పొద్దున్నాక చూసినాం, ఎదురు చూసి ఆయన సపరేట్గా వెళ్ళిపోయినాం సార్. సాయంత్రం ఎప్పుడు 5:30కి వచ్చిండ్రు. వచ్చి అక్కడ చూసుకొని ఏదో చేసుకొని వెళ్ళొచ్చు. మళ్ళీ మేము తెల్లారి వచ్చినాం. మాకు ఏం చెప్పలేరు అప్పుడు ఎక్కడ ఏం చెప్పలేరు. మళ్ళీ తెల్లారి వచ్చినాం. చెప్తే మేము ఎంక్వైరీ చేసినాం చెప్పి మేము నడిపిస్తాం పోరా అని చెప్పి అనుకుంటా మబ్బు పెట్టి 3 సార్లు వచ్చినాం సార్. పోరండ్ల గ్రామానికి సంబంధించి సర్వే నెంబర్ 82, 83లో ఒక 5 గుంటల భూమికి సంబంధించిన భూ వివాదం గత 20 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉన్నది. దానికి సంబంధించి భూమి అంటే మాది అని చెప్పి పడిగల గంగారెడ్డి సంబంధించిన కుటుంబ సభ్యులు, ఇటు ఎవరైతే ఇప్పుడు మృతి చెందారో పడిగల మల్లారెడ్డికి సంబంధించిన కుటుంబ సభ్యులు మాది అని భూమి క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. అది గత 20 సంవత్సరాల నుంచి జరుగుతున్న వివాదంలో వాళ్ళు రిపీటెడ్గా పోలీస్ స్టేషన్కి వస్తున్నారని చెప్పి మేము వచ్చిన తర్వాత ఎస్ఐ గారు నేను పర్సనల్గా భూమి మీదకి వెళ్ళడం జరిగింది. వాళ్ళిద్దరికి చూసిన తర్వాత ఇద్దరికి కూడా డాక్యుమెంట్స్ ఉన్నాయి. మోకా చూస్తే 20 సంవత్సరాల నుంచి భూ వివాదం నడుస్తుందని చెప్పిండ్రు. దానికి సంబంధించి ఎవరైతే మృతుల కుటుంబ సభ్యులు ఉన్నారో, తర్వాత ఎవరైతే నేరం ఆరోపిస్తున్న గంగారెడ్డి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి మీ ఏదైనా వివాదం ఉంటే కోర్టులో కానీ లేకపోతే తహసీల్దార్ వద్ద కానీ తెలుసుకోమని చెప్పినాము. భూమి మీద ఎలాంటి గొడవలు పెట్టుకోవద్దని చెప్పి కూడా చెప్పి రావడం జరిగింది. దీనికి సంబంధించి దీన్ని మనసులో పెట్టుకుని 27వ తారీఖు గంగారెడ్డి అనే వ్యక్తి కూడా బెదిరించిండని చెప్పిండ్రు. దానికి సంబంధించి కూడా మాకు పోలీస్ స్టేషన్లో ఎలాంటి ఫిర్యాదు అయితే ఈ రోజు వరకు